చందమామ కథ. బావి పంచాయతీ. యశస్కరుడు కాశ్మీర దేశాన్ని పరిపాలించే కాలంలో ఒక రోజున న్యాయశాఖకు సంబంధించిన ఉద్యోగులు వచ్చి, ప్రభు, ఒక పండితుడు మన దివాణంలో నిరాహార దీక్ష చేస్తున్నాడు అని చెప్పారు. తక్షణమే రాజు ఆ పండితుణ్ణి పిలిపించి, మీ ఫిర్యాదు ఏంటండి అని అడిగాడు. అందుకు ఆ పండితుడు ఇలా సంజాయిషీ చెప్పుకున్నాడు. కాశ్మీర దేశ ముఖ్య పట్టణమైన శ్రీనగరపు శ్రీమంతులలో నేనొకడను. అయితే కాలం మారింది, స్థితిగతులు మారినాయి, ఆస్తులు తగ్గిపోయినాయి, అప్పులు చుట్టుకున్నాయి. ఇల్లు, వాకిలి, తోట, దొడ్డి అన్నీ అమ్మేసి బతుకు తెరువు కోసం ఎక్కడికన్నా పోదామని నిశ్చయించుకున్నాను. ఆ ఊర్లోనే ఒక వర్తకుడు నా ఆస్తి అంతటినీ కొనుక్కున్నాడు. అయితే తోటలో ఉండే ఒక దిగుడు బావి మాత్రం అమ్మి వేయకుండా నా భార్య కోసమని అట్టే పెట్టాను. ఎండాకాలంలో తోటమాలీలు ఆ బావిలో నీళ్లే తోడిపోసుకుని పూల మొక్కలు తడుపుకుంటారు. ఇలా వాళ్ళు బావి నీళ్లు వాడుకున్నందుకు ఏటా శిస్తు రూపకంగా కొంత ప్రతిఫలం చెల్లిస్తూ ఉంటారు. ఇలా వచ్చే ఆదాయంతో నా భార్యకు సుఖంగా భుక్తి గడిచిపోతుందనే ఉద్దేశంతోనే బావిని కేటాయించి అట్టే పెట్టింది. నా భార్య భుక్తి విషయంలో ఇటువంటి ఏర్పాటు చేశాను కదా అనే తృప్తితో వెనుక దిగులేమీ పెట్టుకోకుండా దేశాంతరం వెళ్లిపోయాను. 2 ఏళ్ల తర్వాత కొంత సంపాదనతో మళ్లీ దేశానికి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి చూసేసరికి నా భార్య ఎవరింట్లోనో చాకిరీ చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నట్టు తెలియవచ్చింది. ఈ మాట తెలియగానే నాకు కోపము వచ్చింది, దుఃఖము పొరలి వచ్చింది. వెంటనే నా భార్యని పిలిపించి, నీ భుక్తికి తగిన ఏర్పాటు చేసే వెళ్ళాను కదా, ఇప్పుడు ఈ గతి పట్టడం ఎందుచేత అని అడిగాను. అందుకామె, మీరు దేశాంతరం వెళ్ళాక నేను ఆ దిగుడు బావి దగ్గరకు వెళ్ళాను. వెళ్ళేసరికి మన ఇల్లు కొన్న వర్తకుడు నన్ను నానా మాటలు అని చావగొట్టి బయటికి సాగనంపాడు. ఆడదాన్ని నేనేం చేయగలను అంటూ తన గోడు వెళ్లబోసుకుంది. నేను వెంటనే న్యాయాధిపతుల వద్దకు వెళ్లి, దుష్టుడైన ఆ వర్తకుడు నా నూతిని అన్యాయంగా వశపరుచుకున్నాడు అని ఫిర్యాదు చేశాను. అంతా విని ఉద్యోగులు వర్తకుడిదే న్యాయమని తీర్పు చెప్పారు. అందుచేత నా నూతి మీద నాకున్న అధికారం నేను వదులుకోవాల్సి వచ్చింది. ఇలా ఎంతమంది పెద్ద మనుషుల వద్దకు వెళ్లి చెప్పుకున్నా అందరూ కూడా వర్తకుడి పక్షానే తీర్పు చెబుతూ వచ్చారు అంటూ జరిగిన సంగతి అంతా చెప్పాడు పండితుడు. ఇదంతా చెప్పి, మహారాజా, నేను అమాయకుణ్ణి, ఈ దావాలు ఫిర్యాదులు ఏమీ తెలియని వాణ్ణి. అప్పుడు ఇప్పుడు నాది ఒకటే మాట, ఇల్లు దొడ్డి మాత్రమే ఆ వర్తకుడికి అమ్మాను గాని పెరట్లో ఉండే బావి మట్టుకు అమ్మలేదని ప్రమాణం చేసి చెప్తున్నాను. కనుక ఈ విషయంలో ఏలికవారు న్యాయం అనుగ్రహించకపోయినట్టయితే ఈ రాజద్వారం వద్ద ప్రాణాలు విడవటం తప్ప గత్యంతరం లేదు అన్నాడు. మర్నాడు యశస్కరుడు విచారణకు కూర్చున్నాడు. వాది, ప్రతివాది, సాక్షులు, ఇదివరలో ఈ ఫిర్యాదు విచారణ చేసి తీర్పులిచ్చిన అధికారులు అందరూ రాజాజ్ఞ ప్రకారం హాజరయ్యారు. విచారణ ఎలా జరిగింది అని రాజు వేసిన ప్రశ్నకు న్యాయాధిపతులు ఇలా చెప్పారు. ప్రభు, మేము ప్రతిసారి న్యాయంగానే విచారణ చేసి తీర్పు చెప్పాము. దుష్టబుద్ధి గల ఈ పండితుడు మా తీర్పులను పాటించడం లేదు. అసలు క్రయపత్రమే కల్పితమని చెప్పడానికి కూడా సాహసిస్తున్నాడు ఇతను అన్నారు. అప్పుడు రాజు క్రయపత్రం తీసుకొని పరిశీలనగా చూశాడు. బావి సహితంగా ఇల్లు, తోట విక్రయించడమైనది అని అందులో స్పష్టంగా రాసి ఉంది. ఆలోచించాడు రాజు. తరువాత సభలో ఉన్న వారితో అది ఇది మాట్లాడుతూ కూర్చున్నాడు. మాటల సందర్భంలో రత్నాల ప్రసక్తి వచ్చింది. రాజు అక్కడ ఉన్నవారి ఉంగరాలు తీసుకొని వాటిలోని రత్నాలను కుతూహలంగా పరిశీలింపసాగాడు. ఆ తరువాత సరదాగా మాట్లాడుతూనే నవ్వుతూ ఇతరుల వద్ద నుంచి తీసుకున్నట్టే ప్రతివాది అయిన వర్తకుడి దగ్గర నుంచి కూడా ఉంగరం అడిగి తీసుకున్నాడు. అలా యువతలకి వచ్చేసిన యశస్కరుడు ఆ ఉంగరాన్ని భటుడి చేతికిచ్చి, ఈ ఉంగరం తీసుకొని నీవు వర్తకుడింటికి వెళ్ళు, వర్తకుడి గుమస్తాన్ని కలుసుకో, ఈ ఉంగరం ఆనవాలు చూపించి, ఇదిగో
ఫలానా సంవత్సరపు జమా ఖర్చుల చిట్టా కావాలని అడిగి పట్టుకురా అని చెప్పి పంపాడు. ఆ కాలంలో ఇలా నమ్మకం కలగటానికి ఆనవాలుగా ఇచ్చే వస్తువును అభిజ్ఞానము అనేవాళ్లు. రాజుగారి నౌకరు వర్తకుడింటికి వెళ్లి అభిజ్ఞానాన్ని గుమస్తాకిచ్చి చిట్టా పుస్తకం ఇమ్మని అడిగాడు. గుమస్తా ఏ విధంగానూ సందేహపడ్డానికి అవకాశం లేకపోయింది. అతడు ఆ ఉంగరాన్ని దగ్గర ఉంచుకుని కావలసిన చిట్టా ఇచ్చి పంపాడు. చిట్టా రాగానే యశస్కరుడు జాగ్రత్తగా చూశాడు. పద్దుల మధ్యలో ఒక చోట ఆ క్రయ దస్తావేజు రాసిన లేఖరికి 1000 రూపాయలు ఇచ్చినట్టు ఖర్చు కనపడింది. పత్రం రాసిన లేఖరికి ఇంత సొమ్ము ఇవ్వడం అనేది రాజుకు విడ్డూరంగా తోచింది. వర్తకుడు ఇలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది అని కొంచెం నిదానంగా యోచించాడు. కిటుకు బోధపడింది. తక్షణమే రాజు దర్బార్లోని అందరికీ ఆ చిట్టా చూపించాడు. పత్రం రాసిన లేఖర్ని పిలిపించి ప్రశ్నించాడు. మహాప్రభు, అపరాధం మన్నించాలి. నేను వర్తకుడి వద్ద నుంచి 1000 రూపాయలు తీసుకున్న మాట వాస్తవం. తీసుకుని భావిరహితంగా అన్న మాటను భావి సహితంగా అని దిద్ది మార్చి రాసిన మాట నిజమే. ప్రభువులు దయామయులు, క్షమించాలి అంటూ పాదాల మీద పడ్డాడు. వర్తకుడి మోసం రుజువైంది. లోగడ తీర్పులిచ్చిన న్యాయాధిపతులందరూ తెల్లబోయారు. పట్టుబడిన లేఖరిని రాజు క్షమించి వదిలాడు. వర్తకుడు కొన్న ఇల్లు పెరడు అంతా వాది అయిన పండితుడికి ఇప్పించివేసి అపరాధి అయిన వర్తకుణ్ణి రాజ్యంలో నుంచి వెళ్లగొట్టించాడు.